ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడైతే మాట్లాడుకోవడానికి ఫోన్స్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో లెటర్స్ ఉండేవి. మరి ఇప్పుడు ఈ లెటర్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు కూడా లెటర్స్ రాస్తున్నారు మన వాళ్ళు. ప్రతి సంవత్సరం దేవుడి చిరునామాతో జెరూసలేంకి దాదాపుగా 1000 దాకా లెటర్స్ అయితే వెళ్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. హెన్రీ IV ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడైతే మాట్లాడుకోవడానికి ఫోన్స్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో లెటర్స్ ఉండేవి. మరి ఇప్పుడు ఈ లెటర్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు కూడా లెటర్స్ రాస్తున్నారు మన వాళ్ళు. ప్రతి సంవత్సరం దేవుడి చిరునామాతో జెరూసలేంకి దాదాపుగా 1000 దాకా లెటర్స్ అయితే వెళ్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. హెన్రీ IV తన మొదటి కారు ద క్వాడ్రా సైకిల్ను తన భార్యతో కలిసి అద్దెకుంటున్న ఇంటి వెనుకున్న టూల్ షెడ్లో అయితే తయారు చేశాడు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోతున్నారో, మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నారనేందుకు ఇది మొదటి హెచ్చరిక అని డాక్టర్స్ చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. అట్లాంటిక్ సముద్రంలో ఎన్ని టీ స్పూన్ల నీరు ఉందో అంతకంటే ఎక్కువ అణువులు 1 టీ స్పూన్లో మీకు కనబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. గొల్లబాము అంటే గ్రాసోఫర్ వెనుక కాళ్ళని మీరు తడితే అది మీకు ఫ్రెండ్ అయిపోతుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనిషికి తిన్న ఆహారం జీర్ణం కాకపోతే వాంతిక చేసుకుంటాం కదా, మరి ఎలుక పరిస్థితి అలా కాదు. అది వాంతిక చేసుకోలేదు. మనం ఎలుకల ముందు పెట్టినప్పుడు ఒక పదార్థంలో అది తిన్నప్పుడు వెంటనే తన బాడీలో చర్య జరుగుతుంది. అది వాంతి అయితే చేసుకోలేదు కాబట్టి ఎలుక త్వరగా చనిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. నవ్వు 4 విధాలుగా మంచిదంటారు, నిజమే. కానీ మహిళల కంటే పురుషులే ఎక్కువసేపు నవ్వుతారు, బిగ్గరగా కూడా నవ్వగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 8. షాపింగ్ అంటే మగవారి కంటే ఆడవాళ్లే ముందుంటారు, కానీ సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు మీరు ఆడవాళ్ళని గమనిస్తే సూపర్ మార్కెట్లోకి వెళ్ళే మహిళల్లో 90% మంది ముందుగా కుడివైపు వెళ్తారు. ఏం లేదు, జస్ట్ బ్యూటీ ఐటమ్స్ కోసమే. ఫ్యాక్ట్ నెంబర్ 9. కరాటీ ఇండియాలో చాలా ఫేమస్. ఎక్కువగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కానీ ఈ కరాటీ కనిపెట్టింది కూడా మన ఇండియాలోనే అని తెలుసా? కానీ చైనా వాళ్ళు ఎక్కువగా దీన్ని బాగా అభివృద్ధి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇండియాలో ఎక్కడైనా బ్రతకవచ్చు, కానీ ముంబైలో బ్రతకాలంటే చాలా డేంజర్. ఇప్పుడున్న రోజుల్లో అక్కడ ఒక పొల్యూషన్ మామూలుగా లేదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ముంబైలో ఒక రోజు పీల్చే గాలి మీరు 2.5 ప్యాకెట్లు సిగరెట్లు తాగిందంతో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 11. ప్రేమ పెళ్లి అంటేనే ఎన్నో గొడవలు. కొంతమంది అయితే చంపుకుంటారు, ఎందుకంటే కులాంతర వివాహాలు కాబట్టి. కానీ మన ఇండియాలో ది లవ్ కమాండోస్ అనే ఒక సంస్థ ఉంది. అది ఏ కులం వారినైనా సరే ప్రేమలో పడిన యువజంటనకైతే వాళ్ళు రక్షణ కల్పిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇండియాలో 4000 సంవత్సరాల కిందటే గోల్కొండ ప్రాంతంలో తొలిసారి నదుల్లో వజ్రాలనైతే కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఆవును సంరక్షించుకోవడం ప్రతి హిందూ ధర్మం, ఎందుకంటే ఆవును గోమాతగా కొలుస్తాం. మరి అలాంటి ఆవులు ప్రపంచంలో 100 కోట్ల ఆవులుండగా వాటిలో 20 కోట్లు మన ఇండియాలోనే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. లిప్ కిస్ అంటే మనం ఫారెన్ కంట్రీస్లో పెట్టుకుంటారు, మన ఆచారం కాదు అని మనం అనుకుంటాం. కానీ అసలు విషయం తెలుసా? మొదటిగా ముద్దు పెట్టుకోవడాన్ని అభివృద్ధి చేసింది భారతీయులే. తర్వాత దాన్ని రోమన్లు నేర్చుకున్నారు. అక్కడ ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఎత్తైన విగ్రహాలు విషయానికి వస్తే ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి, కానీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం ఇక్కడ గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇదొక ఐక్యత విగ్రహం, ప్రపంచంలోనే టాప్ విగ్రహం అని చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 16. భార్యాభర్తలు ఎవరో ఒకరు ప్రతి గంటకు ఇండియాలో చనిపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? వరకట్నం. ఈ వరకట్నం వేధింపులతో ప్రతి గంటకు ఓ మహిళ చనిపోతుందంట. ఇదొక సర్వేలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 17. మనకి కర్మ ఏందో అర్థం కావటం లేదు. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా జనాన్నైతే చంపుతున్నారు ఈ నరబలి అనేది. ఫ్యాక్ట్ నెంబర్ 18. మాఫియా మరియు గ్యాంగ్ అంటే అబ్బాయిలు మాత్రమే నిర్వహిస్తారు అనుకుంటున్నారు కదా? కాదు, అమ్మాయిలకు కూడా ఒక గ్యాంగ్ ఉంది. అదే ఇండియాలో గులాబీ గ్యాంగ్ ఒకటి ఉంది. అది మహిళల ముఠా. గృహహింసను అనుభవించిన వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు బాల్య వివాహాలను కూడా చాలా వరకైతే అడ్డుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఇండియాలో ఆవుల రక్షణ కోసం గోవుల రక్షణ బిల్లు ద కౌ ప్రొడక్షన్ బిల్ 2017లో అయితే ప్రారంభించారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయకముందు వరకు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం వచ్చేసి భారత్. ఇండియా ఎప్పుడు మరో దేశంపై అయితే దండెత్తడం లేదు, ఇప్పటికీ దండెత్తలేదు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఇండియాలోని పెద్దవారిలో 300 మంది వారానికి ఒకసారైనా చెస్ ఆడతారు. ప్రపంచంలో ఎక్కువ యూనివర్సిటీలు కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 22. పశ్చిమ అర్ధగోళంలో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది ఇండియాలో ఉన్నారు. అమెరికాలో జనాభా సంఖ్య కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లే ఇండియాలో ఉన్నారంట.
2050 నాటికి ఇండియా జనాభా చైనా అమెరికా కలిపితే ఉండే జనాభాకి సమానంగా అవుతుందని ఒక అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 23. ప్రపంచంలో తొలి న్యూడిస్ట్ కాలనీ భారత్లో 1891లో స్థాపించారు. దాన్ని ది ఫెలోషిప్ ఆఫ్ ద నేకెడ్ ట్రస్ట్ అని కూడా అనేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పిడకలతో 2 కిలోమీటర్ల దండ లాంగెస్ట్ గార్లాండ్ మేడ్ ఆఫ్ క్యాటిల్ డంగ్ను ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 25. కెనడా అనేది భారతీయ పదం. దాని అర్థం ఏంటో తెలుసా? పెద్ద గ్రామం అని, అంటే బిగ్ విలేజ్. ఫ్యాక్ట్ నెంబర్ 26. మీరు బాగా గమనిస్తే ఆసియా ఏనుగుల చెవిని మీరు చూస్తే భారతదేశం లాగా ఉంటుంది. మరి ఆఫ్రికా ఏనుగుల చెవి ఆఫ్రికా లాగా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించండి. ఫ్యాక్ట్ నెంబర్ 27. 2016 ఫిబ్రవరి 6న ఇండియాలో ఓ బస్ డ్రైవరు ఉల్కా అంటే మెటోరేట్ పడి చనిపోయాడు. ఇప్పటికీ అదొక ఆర్టికల్ అయితే మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 28. బంగారం లేదా ప్లాటినం ఏది మంచిది మన శరీరానికి అనే డౌట్ ఉంది కదా. బంగారం మరియు ప్లాటినం రెండూ శరీరానికి సురక్షితమైనవి. అయితే ప్లాటినం బంగారం కన్నా కొన్ని అధిక ప్రయోజనాలను అయితే కలిగి ఉంది. అవి ప్లాటినం హైపో అర్జెటిక్, ఇది లోహ అలర్జీలో ఉన్నవారికి సురక్షితమైన ఎంపిక. ప్లాటినం ఎక్కువ నిర్వహణ అవసరం లేకుండా దశాబ్దాల పాటు ఉంటుంది. యాంటీ మైక్రోబాయిలర్. ప్లాటినం యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, అంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నుండి ఇన్ఫెక్షన్ రాదు. ప్లాటినం ఖరీదైన లోహం కాబట్టి ఇది అందరూ వేసుకోకపోవచ్చు. మీరు కనుక టైట్గా పెట్టుకుంటే గాలి తోలక చర్మం కూడా తెల్లబడి నవ్వాలేక ఇరిటేషన్ కూడా వస్తుంది. కావున లూజ్గా వేసుకోవడం అనేది చాలా మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 29. మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటాం. వీటికి షాక్ కొట్టదనే డౌట్ మనకు అనిపిస్తుంది. మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎదురై ఉంటుంది. పెద్దవారి వేస్తే వారు చెప్పే సమాధానం మనకైతే సంతృప్తి ఉండదు. కరెంటు వైర్ల మీద కూర్చునే పక్షులకి షాక్ అనేది కొట్టదు. అందుకు కారణం ఏమిటో తెలుసా? ఎవరైనా వ్యక్తిని కానీ ఏదైనా పక్షిని కానీ షాక్ కొట్టాలంటే ఆ జీవి గుండా విద్యుత్ అయితే ప్రవహించాలి. విద్యుత్ ఎప్పుడు తక్కువ నిరోధం ఉండే మార్గం ద్వారా ప్రవహిస్తుంది. ఉదాహరణకి మీరు ఒక చోటుకి వెళ్ళాలనుకోండి, అక్కడ 2 దారులు ఉన్నాయనుకోండి. ఒక దారిలో ముళ్ళ చెట్లు, రాళ్ళు, గుంతలు ఉంటాయి, పైగా అది కాస్త దూరం. రెండవ దారి చక్కటి రోడ్డు, పైగా బాగా దగ్గర. మీరు ఏ దారి ఎంచుకుంటారు? రెండవదే కదా. అంటే చక్కటి రోడ్డు ఉండే దారినే ఎంచుకుంటారు. మీలాగే విద్యుత్ కూడా తక్కువ నిరోధం ఉండే దారి గుండా ప్రవహిస్తుంది. అన్ని జీవులు ఎంతో కొంత నిరోధం అంటే రెసిస్టెన్స్ను కలిగి ఉంటాయి. పక్షి మనిషి కన్నా ఎక్కువ నిరోధం కలిగి ఉంటుంది. అందుకని విద్యుత్ పక్షి గుండా ప్రవహించదు, అది కరెంటు తీగ ద్వారా ప్రవహించడాన్నే ఎంచుకుంటుంది. ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మనకి భూమి అన్నిటికన్నా తక్కువ పొటెన్షియల్ ఉన్న వస్తువు. అందుకని మన టీవీలకు, కంప్యూటర్లకు, ఫ్రిడ్జ్లకు ఒక వైరును భూమిలోకి పెడతాం, అంటే మనం ఎర్త్ అంటాం. ఎందుకంటే ఫ్రిడ్జ్ బాడీలోకి ఒకవేళ విద్యుత్ ప్రవహిస్తే అది మనలోకి రాకుండా భూమిలోకి వెళ్ళిపోవాలని ఎర్త్ అనే చేస్తాం. అంటే విద్యుత్ మన ద్వారా ప్రవహించకుండా వైర్ల ద్వారా, అంటే ఎర్త్ వైర్ ద్వారా భూమిలోకి ప్రవహిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ రెసిస్టెన్స్ని కలిగి ఉంటాం కనుక విద్యుత్ వైరు ద్వారా భూమిలోకి పోవడాన్ని అయితే ఇది ఎంచుకుంటుంది. అంతే తప్ప ఇంకో కారణం అయితే ఏం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 30. సిమ్ కార్డు మీద ఉండే గీతలు మర్మం ఏంటో తెలుసా? ఈ సిమ్ కార్డులోని లైన్లు వాస్తవానికి గోల్డ్ రంగులోని కాంటాక్ట్లు. ఇవి కార్డులో నిల్వ చేయబడిన సమాచారాన్ని చదవడానికి ఫోన్ అయితే అనుమతిస్తుంది. అంటే సబ్స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్ అంటారు. 1991లో స్మార్ట్ కార్డ్ తయారీదారు గీసేకే మరియు డ్రెవిడియంట్ ద్వారా సిమ్ కార్డ్ మొదటగా ఈ మ్యానేజ్లో కనుగొనబడి తయారు చేయబడింది. ఆ కాంటాక్ట్స్ కింద ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్తో కలపబడి ఉండును. ఈ గీరలు పడి సిమ్ కార్డు దాని నష్టం కలగకుండా అవి చూస్తాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు కూడా సిమ్ కార్డ్ తట్టుకోవడానికి కార్బన్ అడితే కట్టకుండా అయితే నిరోధిస్తుంది.